హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇవాళ సండే స్పెషల్ చికెన్ హండీ. ఇదైతే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1/2 kg చికెన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోస్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్, పెరుగు, గరం మసాలా, కొత్తిమీర, ఆయిల్ అండ్ నెయ్యి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ గీ వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొన్ని ఆనియన్స్ వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక అందులో టమాటాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమంలో ఈ 1/2 kg చికెన్ పీసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టాలి. చూడండి, ఇలా కొద్దిగా పట్టాక మూత పెట్టేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు కొద్దిగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ లేకపోతే అందులో పాల మీద మీగడన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద కొద్దిగా కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా దాని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వెరీ వెరీ టేస్టీ చికెన్ హండీ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.